సో ఐ హ్యాడ్ అరౌండ్ 10+ years ఎక్స్పీరియన్స్ ఉంది. బోత్ ట్రైనింగ్ లో ఉంది అండ్ మోర్ ఓవర్ ఆటోమేషన్ ఈ టెస్టింగ్ లో కూడా ఉంది. సో నాది రియల్ టైమ్ వర్క్ నేను చేస్తుంది కూడా. సో ఈ రోజు వచ్చేసి మనం మాన్యువల్ అండ్ ఆటోమేషన్ రెండిట్లో మనకి కవర్ అయ్యే సిలబస్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా మనకి మాత్రం ఇన్ డీటెయిల్ గా ఇవన్నీ కవర్ అవుతాయి. ఓకేనా? సో మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా లేకపోతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా మధ్యలో గ్యాప్ వచ్చినా లేకపోతే సమ్ బిజినెస్ చేసినా ఏదైనా సరే మనకి స్టార్టింగ్ నుండి ఎలా ఉంటుందో అవన్నీ మనకి కవర్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఏంటి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి, క్వాలిటీ అంటే ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి, అసలు టెస్టింగ్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది, దీంట్లో మనకి ఎర్రర్ అంటే ఏంటి, బగ్ ఏంటి, ఇవన్నీ మన డెఫినిషన్స్ అనేది తెలుసుకుంటాం అట్ ద స్టార్టింగ్. ఓకే, వాట్ ఈస్ డిఫైన్, వీటిలో డిఫైన్ ఏంటి, డెఫినిషన్స్ ఏంటి, అవన్నీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి జరిగాయి. అండ్ మోర్ ఓవర్ అసలు మనకి సాఫ్ట్వేర్ మనకి జరగడానికి కానీ ఏదైనా ప్రాసెస్ చేయడానికి కానీ మనకంటూ ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది సాఫ్ట్వేర్ దాని. లైఫ్ సైకిల్ అంటే ఫస్ట్ ఏ స్టెప్, తర్వాత ఏ స్టెప్, తర్వాత ఏ స్టెప్, ఏదైనా ప్రొసీజర్ వేరుగా వెళ్ళాలి కదా. సో ఈ స్టెప్స్ ని మొత్తాన్ని ఏమంటాము అంటే మనం ఎస్డిఎల్సి. ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో ఈ లైఫ్ సైకిల్ కి ప్రతిదానికి అరౌండ్ 7 to 8 phases ఉంటాయి. ఆ ఫేజెస్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అండ్ వాటికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ లో ఆ ఫేజెస్ ని ఎలా, కొన్ని ఏమో రిపీట్ గా ఉంటాయి కొన్ని స్టెప్స్, కొన్ని ఏమో ఇంక్రిమెంట్ అవుతూ ఉంటాయి కొన్ని ఫేజెస్. సో ఇలా డిఫరెంట్ ఎస్డిఎల్సి మోడల్స్. వాటిలో కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని మీకు టాస్క్ లాగా ఇస్తాను. అండ్ ఆల్సో ద డిఫరెన్స్ ఆఫ్ క్యూఏ క్యూసీ స్పీడ్, వీటి గురించి డీటెయిల్ వస్తుంది. నెక్స్ట్, వన్స్ ఒక ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి, దాంట్లో లెవెల్స్, దాంట్లో ఫస్ట్ ఏ టెస్ట్ చేయాలి, తర్వాత ఏ టెస్టింగ్ చేయాలి, తర్వాత ఏ టెస్టింగ్ చేయాలి అని చెప్పి చెప్తాం. సో అలాగా మనకి 4 levels ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ అండ్ యూఐటి టెస్టింగ్. దీస్ ఆర్ ద 4 levels ఆఫ్ టెస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ టెస్టింగ్. మనము ఇన్ డీప్ ఎక్స్ప్లెనేషన్ సాఫ్ట్వేర్ దాంట్లో మనం టెస్టింగ్ ఎక్కడ చేస్తాము అంటే ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ యూఐటి టెస్టింగ్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో మనం చేస్తాం. సో మనం డెఫినేషన్స్ తెలుసుకుంటాము యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూఐటి టెస్టింగ్. బట్ ఇన్ డీప్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మాత్రం సిస్టమ్ టెస్టింగ్ లోనే చేస్తాం. ఎందుకంటే అసలైన మనం యూజ్ చేసేది లేదా మనం టెస్ట్ చేసేది ఈ యొక్క సిస్టమ్ టెస్టింగ్ లో. సో ఈ సిస్టమ్ టెస్టింగ్ లో మనకి అసలు ఏంటి, దాంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి జియూఐ టెస్టింగ్. ఓకే, ఫస్ట్ వచ్చేసి జియూఐ టెస్టింగ్. దాంట్లో చెక్ లిస్ట్ ఏంటి. ఓకే, ఇలాగ 2 types ఉంటాయి జియూఐ టెస్టింగ్. తర్వాత యూజబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటి, ఫంక్షనల్ టెస్టింగ్. ఫంక్షనల్ టెస్టింగ్ లో ఇవి మళ్ళీ పార్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ లో ఇవి ఒక టైప్స్. వీటిల్లో ఇంకా కొన్ని యాడ్ చేశారు, ఇంకా కొన్ని తీసేశారు. ఓకే, ఇట్స్ డిపెండ్స్. బట్ ఇవన్నీ మనకి కామన్ గా ఉంటాయి. వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి అసలు డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం చెప్తాం. సో ఇలా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్ గురించి అయిన తర్వాత అప్పుడు వీటితో పాటు మనం నేర్చుకున్న సిస్టమ్ టెస్టింగ్ అండ్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్, వీటితో పాటు ఇంకొన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ వచ్చేసరికి సో రిగ్రెషన్ టెస్టింగ్, రీ-టెస్టింగ్, స్మోక్ టెస్టింగ్, ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్, ad hoc టెస్టింగ్, డిఫరెన్స్ బిట్వీన్ దోస్ ఆల్ త్రీ. నెక్స్ట్ పాజిటివ్ నెగిటివ్ టెస్టింగ్, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్, లోకలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో ఇవన్నీ ఆ టెస్టింగ్ యొక్క టర్మినాలజీస్, డిఫరెంట్ డిఫరెంట్ టర్మినాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి మనం డిజైన్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఇక్కడ వరకు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్, ప్రాసెస్ ఎలాగా, వాటిని ఎలా అంటారు, వాటి నేమ్స్ ఏంటి, అవన్నీ ఆల్ఫాబెట్స్ లాగా ఏబిసిడి అలాగా నేర్చుకుంటాం. సో ఇక్కడ నుండి వచ్చేసరికి డిజైనింగ్ టెక్నిక్స్. మనం టెస్ట్ కేసెస్ ని క్రియేట్ చేయడానికి కానీ టెస్టింగ్ చేయడానికి కానీ ఒక ప్రొసీజర్ వేలో, ఆ ప్రొసీజర్ వేని టెస్ట్ కేస్ డిజైన్స్ అంటారు, లేదా టెస్ట్ డిజైన్స్ అంటారు. వాటిల్లో కూడా మనకి టెక్నిక్స్ ఉంటాయి. అవి మనకి 5 టెక్నిక్స్ ఉంటాయి.
ఈక్వలెన్స్ క్లాస్ పార్టిషన్, బౌండరీ వాల్యూ, డెసిషన్ టేబుల్, షేర్ ట్రాన్సిషన్, ఎర్రర్ కేసింగ్. ఇలాగ ఈ 5 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ కూడా మనం నేర్చుకుంటాం. వన్స్ ఇక్కడితో మనకి బేసిక్ పార్ట్ మొత్తం అయిపోయింది. టైప్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, వాట్ అండ్ వాట్ అని అన్ని నేర్చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ స్టెప్ నుండి ఏం చేస్తాం అనేది తెలుసుకునేది ఈ ఎస్డిఎల్సి మోడల్. సో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి వన్స్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఆ ప్రాజెక్ట్ యొక్క ప్లానింగ్ ఏంటి అంటే మనకి 6 మంత్స్ ఇచ్చారు లేదా 1 ఇయర్ ఇచ్చారు. 1 ఇయర్ లో మనకి టెస్టింగ్ కంప్లీట్ చేయాలి. సో ఒకేసారి టెస్టింగ్ చేయలేము కదా. సో దానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తాన్ని టెస్ట్ ప్లానింగ్ లో పెడతాం. అండ్ దీంట్లో డిజైన్స్ ఏంటి, దాని యొక్క డెవలప్మెంట్ ఏంటి. సో మనం డిజైనింగ్ ఎలా చేస్తాం, దాని యొక్క డెవలప్మెంట్ ఏం చేస్తాము, ఎగ్జిక్యూట్ ఏంటి, దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, దాని రిపోర్ట్ ఏంటి, ట్రాకింగ్ ఏంటి, అండ్ క్లోజర్. సో ఇవన్నీ దీని యొక్క స్టెప్స్ అసలైనది. సో మనకి వన్స్ మన ప్రాజెక్ట్ రాగానే మనం చేసే స్టెప్స్ ఏంటి, ఈ స్టెప్స్ లోపల ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్స్ ఏంటి అనేవి మనం చెక్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మొత్తం దీని మీదే ఉంటుంది. రియల్ టైం జరిగేది మొత్తం ఎస్డిఎల్సిలోనే ఉంటుంది. సో దీని తర్వాత వన్స్ ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి ఒక మోడల్ ఉంటుంది. ప్రెజెంట్ ప్రతి కంపెనీలోనూ ఒక టైప్ ఆఫ్ ఎస్డిఎల్సి మోడల్ ప్రెజెంట్ కవర్ చేస్తాం. అది వచ్చేసరికి ఎజైల్ మోడల్. ఓకే. ఆ ఎజైల్ మోడల్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తారు. ఈ ఎజైల్ మోడల్ తోనే మనకి ప్రెజెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ జరుగుతుంది. దాంట్లో అరౌండ్ 90% టు 85% జీరా టూలే యూజ్ చేస్తాం. ఒకవేళ వేరే టూల్ యూజ్ చేస్తున్నా, జీరా టూల్ మనం నేర్చుకోవడం మూలం మిగతాయి కూడా మాక్సిమం బేసిక్స్ అవే వాటితో కవర్ అవుతాయి. సో అందుకని మనం జీరా టూల్ కూడా ఒక సమ్ బేసిక్ టర్మినాలజీస్ గురించి చెప్పుకుంటాం. ఎలా జరిగిద్ది, దాని యొక్క ప్రాసెస్ ఎలా జరిగిద్ది అని చెప్పి జీరా టూల్ గురించి చెప్పుకుంటాం. ఇది మన యొక్క మాన్యువల్ టెస్టింగ్. సో ఇది 2 to 3 వీక్స్ ఆఫ్ టైం పట్టింది. దీంట్లో మనకి రియల్ టైమ్ వన్స్ ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత రియల్ టైమ్ ఎలా జరిగిద్ది అనేది కూడా ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. సో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. సో ఫస్ట్ ఎలా స్టెప్స్ చేయాలి, తర్వాత ఎలా స్టెప్స్ చేయాలి, తర్వాత ఎలా స్టెప్స్ చేయాలి. సో ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ గురించి కూడా మనం డిఫైన్ అనేది చేస్తాం. ఓకే. ఇక్కడ వరకు క్లియరా, ఏమైనా డౌట్స్ ఉన్నాయి మాన్యువల్ టెస్టింగ్ లో? దివ్య, శ్రీకాంత్, ప్రకాష్, శివ, సురేష్. హలో. యా, థ్యాంక్స్. సో వన్స్ మనం బేసిక్స్ నాలెడ్జ్ అండ్ మాన్యువల్ టెస్ట్ ఈ ఒక్క కోర్స్, ఈ మాన్యువల్ వర్క్ మీరు నేర్చుకుని మాన్యువల్ టెస్టర్ గా కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. సో మనం టెస్టింగ్ ఎలా చేస్తామని నేర్చుకుంటాము. టెస్టింగ్ చేసిన తర్వాత బగ్స్ ఎలా వస్తాయని, ఆ బగ్స్ ని ఎలా పంపిస్తాం, అన్ని మొత్తం ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మనకి దీంట్లో జరిగిపోయింది. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఆటోమేషన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్ లో మనం నేర్చుకునేది సెలీనియం. సో ఇన్ మీన్ వైల్ మనం సెలీనియం నేర్చుకునేదానికి సెలీనియం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం రాస్తాం. ఓకే. సెలీనియం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాస్తాం. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చాలా టైప్స్ ఉంటాయి సెలీనియం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయడానికి. అవి వచ్చేసరికి ఏంటేంటి అంటే డాట్ నెట్, జావా ఫస్ట్ వచ్చేసరికి, తర్వాత డాట్ నెట్, పైథాన్, రూబీ, జావా స్క్రిప్ట్. ఇలాగా డిఫరెంట్. ఇప్పుడు ప్రెసెంట్ గోలాంగ్ ఇంకా 2 or 3 ఉంటాయి. బట్ ప్రెసెంట్ అయితే 5 మాత్రం బాగా బేసిక్. సో జావా, డాట్ నెట్, పైథాన్, రూబీ, జావా స్క్రిప్ట్. సో ఏ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కైనా మనం సెలీనియం అనేది యాడ్ చేసుకోవాలి. బట్ మనం ఎందుకు జావా తీసుకుంటున్నామంటే జావా విత్ సెలీనియం అనేది నేర్చుకుంటాం. ఎందుకు బేసిక్ గా ఇదే నేర్చుకుంటున్నానంటే, సో జావా అనేది ఒక హెడ్ లాంటిది. ప్రతి ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కి జావా అనేది ఒక హెడ్ లాంటిది. అంటే దీని ద్వారానే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మిగతా కాన్సెప్ట్స్ అనేది మనకి యాక్చువల్ గా వచ్చినాయి. ఓకే. దీని ద్వారా అనేది జావా, డాట్ నెట్, పైథాన్, రూబీ ఇవన్నీ కూడా మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏవైనా సరే ఈ యొక్క జావా ద్వారానే మనకు వచ్చినాయి. జావా ద్వారానే మనకి నెట్వర్కింగ్ కానీ ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం జూమ్ కాల్. మీరు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను.
సో ఇవన్నీ అసలు ఈ జావా కనిపెట్టడం మూలనే జరిగింది. సో అరౌండ్ ఇప్పుడు యూఎస్‌లో గాని, యూకేలో గాని, అబ్రాడ్‌లో గాని, ఇండియాలో గాని అరౌండ్ 90% ఆఫ్ ప్రాజెక్ట్స్ మొత్తం జావా మీదే డిపెండ్ అయిపోయి ఓకే. సో చాలా పాపులర్ లాంగ్వేజ్ అండ్ బేసిక్ అండ్ క్లాసికల్ లాంగ్వేజ్. క్లాసిక్ అంటే చాలా పాతది అండ్ బేసిక్ అండ్ పాపులర్ లాంగ్వేజ్. దీంట్లో ఇంకా అప్‌గ్రేడ్ జరుగుతూ ఉంటున్నాయి. ఇంకా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది గానీ ఇక్కడెక్కడ దీన్ని డీకోడ్ చేసుకుంటూ దీన్ని దీన్ని ఆపేసేసి ఇంకా కొత్త కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వస్తున్నాయి. బట్ ఇది చాలా బేసిక్. చాలా అంటే చాలా దగ్గర దగ్గర 90% ప్రాజెక్ట్స్ మొత్తం దీంట్లోనే ఉంటాయి. సో ఎక్కువ ఆటోమేషన్ జాబ్స్ కూడా మనకి జావాలోనే ఉంటాయి. వన్స్ మనం జావా నేర్చుకుంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా చాలా వరకు ఈజీగానే వస్తాయి. కాన్సెప్ట్స్ మొత్తం ఒకటే వైజ్ ఉంటది. బట్ లాంగ్వేజెస్ వేరు. ఇప్పుడు జావా గాని, డాట్ నెట్ గాని ఏవైనా ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ ఇది నేను మినిమైజ్ చేస్తున్నాను. ఇది జావాలో ఒక స్టెప్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా రాస్తాం. అంటే దానికి ఒక 3 ఆర్ 4 సెంటెన్స్ దాని లాంగ్వేజ్‌లో రాస్తాం. డాట్ నెట్‌లో దాని లాంగ్వేజ్‌లో. బట్ ప్రాసెస్ ఒకటే. ఏంటిది? క్లోజ్ చేయడము, మినిమైజ్ చేయడం. ఇప్పుడు మన అమ్మ అని తెలుగులో అంటాం. మదర్ అని ఇంగ్లీష్‌లో, హిందీలో మా అని మిగతా మిగతా లాంగ్వేజెస్‌లో అంటాం. బట్ మీనింగ్ మారిపోయిందా? లేదా మారిపోతారా? 2 మారవు. బట్ ఏంటంటే పిలవడం వేరుగా ఉంటది. లాంగ్వేజెస్ వేరుగా ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. కాన్సెప్ట్ ఒకటే ఉంటది. బట్ లాంగ్వేజెస్ దాని యొక్క సెంటెన్సెస్ అనేవి మారుతూ ఉంటాయి. సో, మనం జావా అనేది నేర్చుకుంటే మిగతా అన్నీ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ అండర్‌స్టాండబుల్ కూడా అయిద్ది. సో, ప్రెజెంట్ అయితే మనం జావా అయితే నేర్చుకుంటాం. జావాతో సెలీనియం అనేది చేసుకుంటాం. సో, జావా మనం నేర్చుకోవాలి అంటే దీంట్లో మనకి హిందీ మేడం నాకసలు ప్రోగ్రామింగ్ రాదు. నేను నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్. నాకసలు ఐటీలో అసలు ఏది లేదు. కంప్యూటర్‌కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ కూడా సో, నేనెలా చేయగలను? ఇంతింత పెద్ద పెద్ద జావా అదసలే అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. నేను చాలా సింపుల్ వేగా మన ఆటోమేషన్ టెస్టింగ్‌కి ఏదైతే ఇంపార్టెంటో ఆ కాన్సెప్ట్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిగతా ఇన్ డీప్ ఎక్స్‌ప్లనేషన్స్ కూడా నేను చేయను. జస్ట్ మనకి ఏదైతే జావా మన ఆటోమేషన్ టెస్టింగ్‌కి ఏ కాన్సెప్ట్స్ అయితే ఇంపార్టెంట్, ఏ కాన్సెప్ట్స్ అయితే ప్రెజెంట్ మనకి జరుగుతుంది. ఎక్కువగా ఏ కాన్సెప్ట్ మీద ఉంటాయి అంటే వాటి మీదే నేను చెప్తాను. అండ్ ప్రతిసారి ప్రతి టాపిక్‌కి ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా అడుగుతారు? ఇంటర్వ్యూ క్వెషన్స్ వీటి మీద ఉంటాయి. ప్రోగ్రామింగ్ స్కిల్స్ వీటి మీద ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ ఇస్తారు అనేవి కూడా మీకు కాన్సెప్టబులే కాన్సెప్ట్ వైస్‌గా అండ్ ఇంటర్వ్యూ వైస్‌గా కూడా మనకు కవర్. సో, ఫస్ట్ వచ్చేసరికి ఇన్‌స్టాలేషన్ ఆఫ్ జావా, ఎక్లిప్స్, ఐడెంటిఫైయర్స్, రిజర్వ్డ్ కీవర్డ్స్ ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావా ఫండమెంటల్స్. ఈ ఫండమెంటల్స్ నేర్చుకుంటేనే మనం హ్మ్, వేరే కాన్సెప్ట్స్ అంటే ఏ ప్రోగ్రామింగ్ అయినా మనం రాయగలం. ఓకే. సో, ఈ జావా ఫండమెంటల్స్ అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇవి చాలా డీప్‌గా ఉంటాయి. మనము నేనెలా చేస్తానంటే స్టార్టింగ్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అవి నేర్చుకుంటే మిగతాయి విడిగా చూసుకుంటేనే చేసుకోవచ్చు. సో, నేను బేసిక్స్ చాలా స్లోగా చెప్తాను. అదేంటి ఇంత స్లోగా చెప్తున్నారు? 2 కాన్సెప్ట్స్ చెప్పి నేర్చుకోమని చెప్పేస్తాను. నెక్స్ట్ డేకి ప్రాక్టీస్ చేసుకోమని చెప్తాను. సో, అలాగా స్లోగా వెళ్ళిద్ది. బట్ వన్స్ బేసిక్ కాన్సెప్ట్స్ అవ్వంగానే మళ్ళీ మనకి మామూలు రీతిలోకి అయిపోయింది. మనకి కంప్లీట్ అనేది జరిగింది. సో, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అవ్వంగానే ఊప్స్ కాన్సెప్ట్ గురించి చెప్తాం. దాంట్లో ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్‌క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్ట్ క్లాస్ మెథడ్స్, ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్ట్, కన్‌స్ట్రక్టర్, ప్యాకేజెస్, ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, స్టాటిక్, దిస్, గార్బేజ్, కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్, మల్టీ థ్రెడింగ్, బఫర్ రీడర్. సో, ఇవన్నీ మన యొక్క జావా కాన్సెప్ట్. ఇక్కడితో మనకి జావా కంప్లీట్ అయిపోయింది. సో, ఇది కూడా 2-3 వీక్స్ పట్టింది. 2-2.5 వీక్స్ పైన పట్టింది. ఓకే. సో, ఇవి అయిన తర్వాత మనకి సెలీనియం వచ్చింది. సెలీనియం వచ్చేసరికి మన యొక్క వెబ్ అప్లికేషన్ ఇప్పటి వరకు మీరు మాన్యువల్‌లో టెస్టింగ్ చేసిన దాన్ని సెలీనియం కోడ్‌లో మీరిప్పుడు పెడతారు. ఆ కోడ్‌లో పెట్టడానికి మనం నేర్చుకునేది సెలీనియం బేసిక్స్. వాట్ అండ్ తెలుసుకుంటున్నాను. ఈ సెలీనియం బేసిక్స్ ఏంటి? సెలీనియం హిస్టరీ ఏంటి? ఎలా వచ్చింది ఏంటి? దాని యొక్క పుట్టుపూర్వకాలు, ఒక ఫస్ట్ సెలీనియం ప్రాజెక్ట్ అనేది చేపిస్తాను. ఎలా యాడ్ చేస్తారు ఇవన్నీ. సో, నెక్స్ట్ వచ్చేసరికి సెలీనియంని ఏవైనా సెర్చ్ చేయడానికి గాని హెచ్‌టీఎంఎల్, డామ్, లొకేటర్స్ ఇవి ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడి వరకు నేర్చుకుంటే చాలు. ఇవి మెయిన్‌గా. ఓకే. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాస్తారు? ఇన్‌స్టాలేషన్ ఎలాగా? డ్రైవ్‌లు ఎలా యాడ్ చేస్తారు? అండ్ లొకేటర్స్ ఇవి చాలా మెయిన్. ఇవి ఒక్కటి నేర్చుకుంటే చాలు. మిగతావన్నీ ఆటోమేటిక్‌గా మనకన్నీ దొరికిపోతాయి.
అవి ఎలాగో ఆటోమేటిక్ గా వస్తాయి, మనం ఎంత ఈజీగా నేర్చుకునేది కూడా చెప్తాం. ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అయిన తర్వాత మనకు వచ్చేసరికి వెబ్ డ్రైవర్ కమాండ్స్. సో వెబ్ డ్రైవర్ అంటే ఏంటి, దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ ఏంటి, రేడియో బటన్స్ ఎలా సెలెక్ట్ చేస్తాం, డ్రాప్ డౌన్ ఎలా సెలెక్ట్ చేస్తాము, యాక్షన్స్ క్లాసెస్ అంటే ఏంటి, అంటే ఇప్పుడు కొన్నిసార్లు డబుల్ క్లిక్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ట్యాబ్ యూస్ చేసి చేయాల్సి వస్తుంది. సో అలాగా మౌస్ తోనూ మనం టెస్టింగ్ చేస్తాము, కీబోర్డ్ తోనూ టెస్ట్ చేస్తాము. సో ఆటోమేషన్ టెస్టింగ్ ద్వారా కీబోర్డ్ ని మౌస్ ని ఎలా మనం కంట్రోల్ చేస్తామనేది తెలుస్తుంది. కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా అప్లికేషన్ కానీ ఏదైనా చూసుంటే మీకు ఇలాంటివి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇలాగ వస్తుంది. ఇది క్లోజ్ చేస్తేనే మనకి ఇలా క్లోజ్ అవుతాయి, లేదా కొన్ని చోట్ల ఆ ఎప్పుడైనా ఇలాగా లొకేషన్స్ కానీ లేకపోతే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలా దాని యొక్క నోటిఫికేషన్స్ అడగడం కానీ ఇలాగా ఇవి వస్తే మనకి ఏంటంటే ప్రోగ్రామింగ్ అలాగా స్క్రిప్ట్ ఆగిపోతూ ఉంటుంది మన ప్రోగ్రామ్. సో వీటిని రాకుండా ఎలా చేయడం అవన్నీ దీంట్లో నేర్చుకుంటాం, ఈ అలర్ట్స్ విండోస్ వీటి గురించి. దాని తర్వాత సెలీనియం ఎలా రన్ చేసుకుంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ మనం ఆటోమేటిక్ గా స్క్రీన్ షాట్ ఎలా చేస్తాం, రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తాం, లాగ్స్ ఎలా జనరేట్ చేస్తాం, ఇవన్నీ తెలుసుకుంటాం. దాంతో పాటు మనం టెస్ట్ ఎంజిన్ ట్యూటోరియల్స్ కూడా. టెస్ట్ ఎంజిన్ వచ్చేసరికి ఏంటంటే రిపోర్ట్ జనరేట్, అంటే ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి, ఎన్ని టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయినాయి అనేది తెలుసుకునేది టెస్ట్ ఎంజిన్ కాన్సెప్ట్. తర్వాత మ్యావెన్, వచ్చేసరికి మ్యావెన్, గిట్ హబ్, జెన్కిన్స్ వచ్చేసరికి డెవాప్స్. సో మన ఆటోమేషన్ లో కూడా కొంచెం కొంచెం డెవాప్స్ కి సంబంధించినవి కూడా మినిమల్ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. సో అవి నేర్చుకుంటాం. దాని తర్వాత మన యొక్క స్ట్రక్చర్ ఏంటి, మనకి ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, ఒక అప్లికేషన్ ఇవ్వగానే ఈ స్ట్రక్చర్ లోనే రాయాలి అని చెప్పి ఒక స్ట్రక్చరల్ నాలెడ్జ్, ఆ ఫ్రేమ్ వర్క్స్ ఏంటి అనేది ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం. దీంతో పాటు అడిషనల్ గా కుకుంబర్ బేసిక్స్ నేర్చుకుంటాం మనం. ఇన్ డీప్ కాదండి, మళ్ళీ చెప్తున్నా, కుకుంబర్ బేసిక్స్. కుకుంబర్ అంటే నథింగ్ బట్ బీడీడి. మీకు ఎవరికైనా టెస్టింగ్ గురించి కొంచెం ఐడియా ఉంటే తెలుస్తుంది. సో జస్ట్ బేసిక్ నాలెడ్జ్, బేసిక్ అంటే ఒక చిన్న సింపుల్ ప్రోగ్రామ్ మీకు రాయమంటే జస్ట్ ఆ బేసిక్ నాలెడ్జ్ గురించి ఇస్తుంది. ఓకే, సో రియల్ టైమ్ స్ట్రక్చర్ ఎలా జరుగుతుంది, రియల్ టైం ఎలా చేస్తాము అనేది ఒక స్ట్రక్చరల్ గురించి డిఫైన్ చేస్తాం. ఇది మన యొక్క ఆటోమేషన్ టెస్టింగ్. సో మనకి ఇది కూడా అరౌండ్ 3 వీక్స్ పట్టింది. సో మనకి టోటల్ గా మొత్తం కంప్లీట్ అవ్వడానికి 2 months to 2.5 months వరకు కంప్లీట్ సరిపోతుంది. ఓకే, ఎందుకంటే మనం స్లో అండ్ స్టడీగానే జరిగింది. వీఆర్ నాట్ రషింగ్ టు వర్క్స్, మనం రష్ చేయట్లేదు, ఇన్ డీప్ గా చేస్తున్నాము. అండ్ ఇది బోత్ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ కోర్స్ మేము ఇప్పుడు ప్రెసెంట్ ఈసారి మేము ఇంక్లూడ్ చేసాం. ఇన్ డీప్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎవ్రీ సెలీనియం. ప్రీవియస్ గా ఏంటంటే మేము బేసిక్ వరకే చూసాము, బట్ ఇప్పుడు బేసిక్ ప్లస్ ఆటోమేషన్, మొత్తం బేసిక్ ప్లస్ అడ్వాన్స్, ఇన్ డీప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎవ్రీ సెలీనియం ప్రాజెక్ట్. సో మీకు ఏమీ రాకపోయినా స్క్రాచ్ నుండి ఒక ఎక్స్పర్ట్ వరకు మీరు చేంజ్ అయ్యేలాగా మేము చేస్తాం. దిస్ ఈజ్ హౌ ద సిలబస్ ఈస్ గోయింగ్. సో వీటి ఇవి మనకు తెలుస్తాయి. వీటితో పాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం జరుగుతాయి ఏంటి అని ఉంటాయి. అండ్ రియల్ టైం ఏ రోజుతో ఆ రోజు రికార్డింగ్ ఉంటుంది, ఏ రోజుతో ఆ రోజు నోట్స్ అనేది షేరింగ్ ఉంటుంది, వర్క్ అనేది ఇస్తాను. నాకు మనకి ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో మీరు ఏ వర్క్ చేస్తే ఆ వర్క్ నాకు స్క్రీన్ షాట్ పెడుతూ ఉంటాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ ఎనీ టైం. ఓకే, ఇక్కడ వరకు క్లియరా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఎస్, శివప్రకాష్ గారు చెప్పండి. ఓకే, ఓకే క్లియర్ మ్యామ్ అన్నారు. ఓకే, శ్రీకాంత్, దివ్య అండ్ ప్రకాష్ గారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ మేడం. ఓకే, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ అవుతాయి. ఆ, రేపటి నుండి మళ్ళీ క్లాస్ సేమ్ టైం కి స్టార్ట్ అయింది, 7:15 నుండి స్టార్ట్ అయింది. సో రేపు బేసిక్స్ ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్ ఏంటి, అసలు ఎస్డిఎల్సి మోడల్స్ ఏంటి, ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఇది మనకి క్లాసెస్ కూడా తెలుగులో జరిగింది కాబట్టి మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగడానికి, రీచబుల్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో అందుకనే చెప్తున్నాను. సో తెలుగులో మనకి క్లాసెస్ దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది. సో ఇన్ డీప్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది లేకపోతే క్లియర్ చేయడానికి కానీ ఏదైనా అడగడానికి కానీ
ఫ్రీగా అడగడానికి కానీ ఈ తెలుగు ఎక్స్ప్లెనేషన్ మదర్ టంగ్ అనేది చాలా ఈజీగా ఉంది. సో అందుకని చెప్తాను. ఓకే. ఓకే మోహన్ గారు. యా. ఓకే సో రేపు మళ్ళీ 7:15 కి మళ్ళీ మనం క్లాస్ లో గెట్ ఆన్ అవుదాం. మాన్యువల్ టెస్టింగ్ గురించి మనం సమ్ బేసిక్స్ అనేది నేర్చుకుందాం. సో మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ కాల్స్ బాగానే వస్తున్నాయి. కాల్ స్టార్ట్ అయింది. వర్క్ బాగుంటుంది. ఆ మనకి పే కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడైతే ఆటోమేషన్ టెస్టింగ్ వాళ్ళకి ఆటోమేషన్ టెస్టర్స్ కి పే చాలా బాగా వస్తుంది. డెవలపర్స్ కి ఎంతవరకు వస్తుందో మనకు కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక్కడే కాదు మీరు అబ్రాడ్కి వెళ్ళాలి అన్నా లేకపోతే వేరే ఎక్కడ ఉన్నా సరే అబ్రాడ్ వాళ్ళైనా సరే బాగా ఉంటుంది. ఇప్పుడు అబ్రాడ్ లో కూడా టెస్టింగ్ కి చాలా మంచి పే ఉంటుంది. సో మీరు ఎక్కడ ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఫ్రమ్ సింగిల్ ఏ నుండి చిన్న చిన్న స్టెప్స్ నుండి ప్రతిదీ మీకు నేర్చుకుంటారు. భయపడాల్సిన అవసరం ఇంత కూడా లేదు. నేను చాలా మందికి నాన్ ఐటీ వాళ్ళకే చెప్పాను. మధ్యలో గ్యాప్ వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాను. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళే చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళు కూడా వర్క్ లో అందరికి జాబ్స్ అయితే వచ్చినాయి. సో మనం వెళ్ళాలి. సో మీరు ఎలాంటి విషయంలోనూ ఎలాంటి భయం ఉంటుంది. ఓకే. శ్రీకాంత్ గారు ఏదో చెప్తున్నారు. మేడం హ్మ్. యాక్చువల్ నేను ఇంత ముందు కూడా మీ డెమో క్లాస్ అటెండ్ అయ్యాను. అయితే ఓకే. అప్పుడు టైమింగ్ మ్యాచ్ కాక క్లాస్ జాయిన్ అవ్వలేదు. ఓకే. అయితే కొన్ని డౌట్లు కూడా ఉండే అవ్వలేదు. ఇప్పుడు నా ఓకే. యాక్చువల్గా ఏంటంటే 2018 లో బీటెక్ అయిపోయింది. అప్పటి నుంచి నేను ప్రైవేట్ గానో ఏదో ఒకటి చేసుకుంటూ వస్తున్నాను. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మామూలుగా సాఫ్ట్వేర్ సైడ్ రావాలంటే టెస్టింగ్ బాగుంటుంది అని చెప్పేసి మా రిలేటివ్స్ ఇట్లా తెలిసిన వాళ్ళు చెప్పారు. అంటే ఓకే. బాగుంటుందని ఈజీగా ఉండదు అన్నిటితో పోలిస్తే కొంచెం హ్మ్. అయితే ఈజీగా ఉంటుంది అది నేర్చుకోమని చెప్పారు. కాకపోతే ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ పెడతాం కదా, ఫేక్ పెట్టాలి కదా. ఒక్క నిమిషం ఇది రికార్డింగ్ ఆపుతాను.